హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? రోజు అడగడం ఎందుకు, బాగుంటాం కదా అంటారా? అవును, అది నిజమే. అందరూ బాగుండబట్టే కదా మన పద్యాలు ఇంకా ఇంకా కొనసాగుతున్నాయి. అందుకని ఈరోజు ఒక పద్యంతో వచ్చాను. ఈ పద్యం రాసుకుందాం. ఈ పద్యం అంటే అది పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయోనయ విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు వేమన్ గారు? వేమన్ ఫస్ట్ పోతున్నాం కదా మనం. ఏమని? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అని రోజు వేమనని పొగిడి మనం తాత్పర్యం మొదలు పెడుతున్నాం కదా. ఇవాళ కూడా అలాగే. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. మరి వాళ్ళు తిట్టారు కదండి, వాళ్ళు కొట్టారు కదండి అంటే మనం పాపం చెయ్యకూడదు అంటే కనుక అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని నిందించకుండా ఉంటే మనకి పాపం తగలకుండా ఉంటుంది. వాళ్ళు నిందించారు కదా అని మనం కూడా ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టామో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. దాని వలన పాపము వచ్చింది. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఏదైతే మనం ఇతరులను నిందించామో, అవతల వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపామంటే అది మన తప్పు అవుతుంది. ఆ పాపం మనల్ని ఎప్పటికీ వదిలిపోదట. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో అతడు మనిషి కాదు, పరమాత్మ స్వరూపుడు. మనలో ఎలా అయితే పరమాత్మ దాగి ఉన్నాడో ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. కనుక ఎవరిని మనం ఎలా మాట్లాడుతున్నా ఆ పరమాత్మని మాట్లాడినట్టే, పరమాత్మతో మాట్లాడినట్టే. ఒకవేళ మనం నిందించినట్లయితే పరమాత్మను నిందించినట్టు. అందుకని ఎదటి మనిషి ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తిట్టినా మనం సైలెంట్గా ఉంటే మనకి ఆ పాపము అంటదు. వాళ్ళు చెప్పు 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 అని రెచ్చగొట్టినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నంతసేపు ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటాం. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే ఆ యోగులు, మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది అన్నమాట. ఎప్పుడు మనం ఎవరు ఏం మాట్లాడినా చెవులకు వినబడినట్టుగా, మనసుకు తీసుకోకుండా ఉన్నట్టయితే అది అలవాటు చేసుకోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఆ పాపం మనకు అంటించుకోకుండా ఉండాలి అంటే మనం ఇతరులని నిందించకుండా ఉండాలి. అదే పద్యం భావం మనం బోర్డు మీద కూడా రాసుకొని నేర్చుకున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయోనయా. పరుడు
పరుడుగాడు. పరమాత్మ యోనయ. ఏమనుకుంటున్నాం మనం? పరాయివాడే కదా. పరుడు అంటే పరాయివాడు, పరాయివాడే కదా. అయినా మనల్ని అన్నాడు కదా, మనం ఎందుకు అనకూడదు అనుకుంటాం. కానీ పరుడు పరుడు కాదు, పరమాత్మ యోనయ. మనలో ఎలా పరమాత్మ ఉన్నాడో అవతల వ్యక్తిలో కూడా అలాగే పరమాత్మ ఉంటాడు. ప్రతి వస్తువులోనే మనం చూసాం. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి రావడం చూసాం మనం. భక్త ప్రహ్లాదుని పిలవగానే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడని చెప్పగానే అందులో నుంచి విష్ణుమూర్తి రావడం మనం కళ్ళారా చూసాం కదా. సినిమాల్లో కళ్ళారా అంటే అలాంటివన్నీ మనం ఎక్కడో చూసి నేర్చుకునేవే కదా. సినిమా తీసినంత మాత్రం అది తప్పు అని అనలేం కదా, కాదు అని ఎలా కొట్టి పారేయగలం. ఏవైనా సరే చరిత్ర అంతా కూడా మనం చదువుకుని బుక్స్లోనో సినిమాల ద్వారానో కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు పరుడు పరుడుగాడు పరమాత్మ యోనయ. పరాయవాడే కదా అని మనం ఒక మాట అంటే ఆ పరమాత్మ అన్నట్టే అన్నమాట. ఈశ్వరాభిరామ వేదవేయ. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడు నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. అతడు పరమాత్మ స్వరూపమే.
అతడు పరమాత్మ స్వరూపమే. ఇతరుల వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. సరే, పద్యము భావం చూస్తున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాదు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న నాడు మనము ఎవరిని నిందించము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? రోజు అడగడం ఎందుకు, బాగుంటాం కదా అంటారా? అవును, అది నిజమే. అందరూ బాగుండబట్టే కదా మన పద్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకని ఈరోజు ఒక పద్యంతో వచ్చాను. ఈ పద్యం రాసుకుందాం. ఈ పద్యం అంటే అది: పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు వేమన్ గారు? వేమన్ని ఫస్ట్ పూడుతున్నాం కదా మనం. ఏమని? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అని రోజు వేమనని పొగిడి మనం తాత్పర్యం మొదలు పెడుతున్నాం కదా. ఇవాళ కూడా అలాగే. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. మరి వాళ్ళు తిట్టారు కదండి, వాళ్ళు కొట్టారు కదండి అంటే మనం పాపం చెయ్యకూడదు అంటే కనుక అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని నిందించకుండా ఉంటే మనకి పాపం తగలకుండా ఉంటుంది. వాళ్ళు నిందించారు కదా అని మనం కూడా ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టామో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఏదైతే మనం ఇతరులను నిందించామో, అవతల వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపామంటే అది మన తప్పు అవుతుంది. ఆ పాపం మనల్ని ఎప్పటికీ వదిలిపోదట. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో అతడు మనిషి కాదు, పరమాత్మ స్వరూపుడు. మనలో ఎలా అయితే పరమాత్మ దాగి ఉన్నాడో ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. కనుక ఎవరిని మనం ఎలా మాట్లాడుతున్నా ఆ పరమాత్మని మాట్లాడినట్టే, పరమాత్మతో మాట్లాడినట్టే. ఒకవేళ మనం నిందించినట్లయితే పరమాత్మను నిందించినట్టు. అందుకని ఎదటి మనిషి ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తిట్టినా మనం సైలెంట్గా ఉంటే మనకి ఆ పాపము అంటదు. వాళ్ళు చెప్పు 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 అని రెచ్చగొట్టినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నంతసేపు ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటాం. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే ఆ యోగులు, మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది అన్నమాట. ఎప్పుడు మనం ఎవరు ఏం మాట్లాడినా చెవులకు వినపడినట్టుగా, మనసుకు తీసుకోకుండా ఉన్నట్టయితే అది అలవాటు చేసుకోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఆ పాపం మనకు అంటించుకోకుండా ఉండాలి అంటే మనం ఇతరులని నిందించకుండా ఉండాలి. అదే పద్యం భావం మనం బోర్డు మీద కూడా రాసుకొని నేర్చుకుందాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు
పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు విడువదెన్నటికి విశ్వమందు పరుడు పరుడు కాదు పరమాత్మ యోనయా. పరుడు పరుడుగాడు పరమాత్మ యోనయా. ఏమనుకుంటున్నాం మనం? పరాయివాడే కదా. పరుడు అంటే పరాయివాడు, పరాయివాడే కదా. అయినా మనల్ని అన్నాడు కదా, మనం ఎందుకు అనకూడదు అనుకుంటాం. కానీ పరుడు పరుడు కాదు పరమాత్మ యోనయ. మనలో ఎలా పరమాత్మ ఉన్నాడో అవతల వ్యక్తిలో కూడా అలాగే పరమాత్మ ఉంటాడు. ప్రతి వస్తువులోనే మనం చూసాం. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి రావడం చూసాం మనం. భక్త ప్రహ్లాదుడు పిలవగానే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడని చెప్పగానే అందులో నుంచి విష్ణుమూర్తి రావడం మనం కళ్ళారా చూసాం కదా, సినిమాల్లో. కళ్ళారా అంటే అలాంటివన్నీ మనం ఎక్కడో చూసి నేర్చుకునేవే కదా. సినిమా తీసినంత మాత్రం అది తప్పు అని అనలేం కదా, కాదు అని ఎలా కొట్టి పారేయగలం? ఏవైనా సరే చరిత్ర అంతా కూడా మనం చదువుకుని బుక్స్లోనో సినిమాల ద్వారానే కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు పరుడు పరుడుగాడు పరమాత్మ యోనయ. పరాయవాడే కదా అని మనం ఒక మాట అంటే ఆ పరమాత్మ అన్నట్టే అన్నమాట. విశ్వదాభిరామ వీరవీర ఓం భీమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడు నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు.
వదిలిపోదు. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. అతడు పరమాత్మ స్వరూపమే. అతడు పరమాత్మ స్వరూపమే. ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. సరే, పద్యము భావం చూస్తున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాదు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న నాడు మనము ఎవరిని నిందించము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? రోజు అడగడం ఎందుకు, బాగుంటాం కదా అంటారా? అవును, అది నిజమే. అందరూ బాగుండబట్టే కదా మన పద్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకని ఈరోజు ఒక పద్యంతో వచ్చాను. ఈ పద్యం రాసుకుందాం. ఈ పద్యం అంటే అది: పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు వేమన గారు? వేమను ఫస్ట్ పొగుడుతున్నాం కదా మనం. ఏమని? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అని రోజు వేమనని పొగిడి మనం తాత్పర్యం మొదలు పెడుతున్నాం కదా. ఇవాళ కూడా అలాగే. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. మరి వాళ్ళు తిట్టారు కదండి, వాళ్ళు కొట్టారు కదండి అంటే మనం పాపం చెయ్యకూడదు అంటే కనుక అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని నిందించకుండా ఉంటే మనకి పాపం తగలకుండా ఉంటుంది. వాళ్ళు నిందించారు కదా అని మనం కూడా ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టామో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఏదైతే మనం ఇతరులను నిందించామో, అవతల వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపామంటే అది మన తప్పు అవుతుంది. ఆ పాపం మనల్ని ఎప్పటికీ వదిలిపోదట. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో అతడు మనిషి కాదు, పరమాత్మ స్వరూపుడు. మనలో ఎలా అయితే పరమాత్మ దాగి ఉన్నాడో ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. కనుక ఎవరిని మనం ఎలా మాట్లాడుతున్నా ఆ పరమాత్మని మాట్లాడినట్టే, పరమాత్మతో మాట్లాడినట్టే. ఒకవేళ మనం నిందించినట్లయితే పరమాత్మను నిందించినట్టు. అందుకని ఎదటి మనిషి ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తిట్టినా
మనం సైలెంట్గా ఉంటే మనకి ఆ పాపము అంటదు. వాళ్ళు చెప్పు 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 అని రెచ్చగొట్టినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నంతసేపు ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటాం. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే ఆ యోగులు మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది అనమాట. ఎప్పుడు మనం ఎవరు ఏం మాట్లాడినా చెవులకు వినపడినట్టుగా మనసుకు తీసుకోకుండా ఉన్నట్టయితే అది అలవాటు చేసుకోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఆ పాపం మనకు అంటించుకోకుండా ఉండాలి అంటే మనం ఇతరులని నిందించకుండా ఉండాలి. అదే పద్యం భావం మనం బోర్డు మీద కూడా రాసుకొని నేర్చుకున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు, పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు. విడువదన్నటికి విశ్వమందు, విడువదన్నటికి విశ్వమందు. పరుడు పరుడు కాదు పరమాత్మ యోనయా. పరుడు పరుడుగాడు పరమాత్మ యోనయా. ఏమనుకుంటున్నాం మనం? పరాయివాడే కదా. పరుడు అంటే పరాయివాడే కదా. అయినా మనల్ని అన్నాడు కదా, మనం ఎందుకు అనకూడదు అనుకుంటాం. కానీ పరుడు కాదు పరమాత్మ యోనయ. మనలో ఎలా పరమాత్మ ఉన్నాడో అవతల వ్యక్తిలో కూడా అలాగే పరమాత్మ ఉంటాడు. ప్రతి వస్తువులోనే మనం చూసాం. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి రావడం చూసాం మనం. భక్త ప్రహ్లాదుడు పిలవగానే ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పగానే అందులో నుంచి విష్ణుమూర్తి రావడం మనం కళ్ళారా చూసాం కదా, సినిమాల్లో. కళ్ళారా అంటే అలాంటివన్నీ మనం ఎక్కడో చూసి నేర్చుకునేవే కదా. సినిమా తీసినంత మాత్రం అది తప్పు అని అనలేం కదా, కాదు అని ఎలా కొట్టి పారేయగలం? ఏవైనా సరే చరిత్ర అంతా కూడా మనం చదువుకుని బుక్స్లోనో సినిమాల ద్వారానో కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు పరుడుగాడు పరమాత్మ యోనయ. పరాయవాడే కదా అని మనం ఒక మాట అంటే ఆ పరమాత్మ అన్నట్టే అన్నమాట. విశ్వదాభిరామ వీరవేమ. ఓం భీమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు.
ఇతరులను ఎప్పుడు నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. అతడు పరమాత్మ స్వరూపమే. అతడు పరమాత్మ స్వరూపమే. ఇతరుల వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. సరే, పద్యము భావం చూస్తున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బప్పు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాదు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న నాడు మనము ఎవరిని నిందించము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? రోజు అడగడం ఎందుకు, బాగుంటాం కదా అంటారా? అవును, అది నిజమే. అందరూ బాగుండబట్టే కదా మన పద్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకని ఈరోజు ఒక పద్యంతో వచ్చాను. ఈ పద్యం రాసుకుందాం. ఈ పద్యం అంటే అది: పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు వేమన్ గారు? వేమన్ని ఫస్ట్ పూడుతున్నాం కదా మనం. ఏమని? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అని రోజు వేమనని పొగిడి మనం తాత్పర్యం మొదలు పెడుతున్నాం కదా. ఇవాళ కూడా అలాగే. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. మరి వాళ్ళు తిట్టారు కదండి, వాళ్ళు కొట్టారు కదండి అంటే మనం పాపం చెయ్యకూడదు అంటే కనుక అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని నిందించకుండా ఉంటే మనకి పాపం తగలకుండా ఉంటుంది. వాళ్ళు నిందించారు కదా అని మనం కూడా ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టామో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం.
దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఏదైతే మనం ఇతరులను నిందించామో, అవతల వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపామంటే అది మన తప్పు అవుతుంది. ఆ పాపం మనల్ని ఎప్పటికీ వదిలిపోదట. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో అతడు మనిషి కాదు, పరమాత్మ స్వరూపుడు. మనలో ఎలా అయితే పరమాత్మ దాగి ఉన్నాడో ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. కనుక ఎవరిని మనం ఎలా మాట్లాడుతున్నా ఆ పరమాత్మని మాట్లాడినట్టే, పరమాత్మతో మాట్లాడినట్టే. ఒకవేళ మనం నిందించినట్లయితే పరమాత్మను నిందించినట్టు. అందుకని ఎదటి మనిషి ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తిట్టినా మనం సైలెంట్గా ఉంటే మనకి ఆ పాపము అంటదు. వాళ్ళు చెప్పు 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 అని రెచ్చగొట్టినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నంతసేపు ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటాం. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే ఆ యోగులు, మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది అనమాట. ఎప్పుడు మనం ఎవరు ఏం మాట్లాడినా చెవులకు వినపడినట్టుగా, మనసుకు తీసుకోకుండా ఉన్నట్టయితే అది అలవాటు చేసుకోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఆ పాపం మనకు అంటించుకోకుండా ఉండాలి అంటే మనం ఇతరులని నిందించకుండా ఉండాలి. అదే పద్యం భావం మనం బోర్డు మీద కూడా రాసుకొని నేర్చుకున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు, పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు. విడువదెన్నటికి విశ్వమందు, విడువదెన్నటికి విశ్వమందు. పరుడు కాదు పరమాత్మ యోనయా. పరుడుగాడు పరమాత్మ యోనయా. ఏమనుకుంటున్నాం మనం? పరాయివాడే కదా. పరుడు అంటే పరాయివాడే కదా. అయినా మనల్ని అన్నాడు కదా, మనం ఎందుకు అనకూడదు అనుకుంటాం. కానీ పరుడు కాదు పరమాత్మ యోనయా. మనలో ఎలా పరమాత్మ ఉన్నాడో అవతల వ్యక్తిలో కూడా అలాగే పరమాత్మ ఉంటాడు. ప్రతి వస్తువులోనే మనం చూసాం. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి రావడం చూసాం మనం. భక్త ప్రహ్లాదుని పిలవగానే ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పగానే అందులో నుంచి విష్ణుమూర్తి రావడం మనం కళ్ళారా చూసాం కదా, సినిమాల్లో. కళ్ళారా అంటే అలాంటివన్నీ మనం ఎక్కడో చూసి నేర్చుకునేవే కదా. సినిమా తీసినంత మాత్రం అది తప్పు అని అనలేం కదా, కాదు అని ఎలా కొట్టి పారేయగలం? ఏవైనా సరే చరిత్ర అంతా కూడా మనం చదువుకుని బుక్స్లోనో సినిమాల ద్వారానే కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు పరుడుగాడు పరమాత్మ యోనయ. పరాయవాడే కదా అని మనం ఒక మాట అంటే ఆ పరమాత్మ అన్నట్టే అన్నమాట. ఈశ్వరాభిరామ
వినురవేమ. ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడు నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. అతడు పరమాత్మ స్వరూపమే. అతడు పరమాత్మ స్వరూపమే. ఇతరుల వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. సరే, పద్యము భావం చూస్తున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాదు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న నాడు మనము ఎవరిని నిందించము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? రోజు అడగడం ఎందుకు, బాగుంటాం కదా అంటారా? అవును, అది నిజమే. అందరూ బాగుండి బట్టే కదా మన పద్యాలు ఇంకా కొనసాగుతున్నాయి.
అందుకని ఈరోజు ఒక పద్యంతో వచ్చాను. ఈ పద్యం రాసుకుందాం. ఏం పద్యం అంటే అది పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయోనయ విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు వేమన్ గారు? వేమన్ని ఫస్ట్ పూడుతున్నాం కదా మనం. ఏమని? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అని రోజు వేమనని పొగిడి మనం తాత్పర్యం మొదలు పెడుతున్నాం కదా. ఇవాళ కూడా అలాగే. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. మరి వాళ్ళు తిట్టారు కదండి, వాళ్ళు కొట్టారు కదండి అంటే మనం పాపం చెయ్యకూడదు అంటే కనుక అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని నిందించకుండా ఉంటే మనకి పాపం తగలకుండా ఉంటుంది. వాళ్ళు నిందించారు కదా అని మనం కూడా ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టామో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఏదైతే మనం ఇతరులను నిందించామో అవతల వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపామంటే అది మన తప్పు అవుతుంది. ఆ పాపం మనల్ని ఎప్పటికీ వదిలిపోదట. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో అతడు మనిషి కాదు, పరమాత్మ స్వరూపుడు. మనలో ఎలా అయితే పరమాత్మ దాగి ఉన్నాడో ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. కనుక ఎవరిని మనం ఎలా మాట్లాడుతున్నా ఆ పరమాత్మని మాట్లాడినట్టే, పరమాత్మతో మాట్లాడినట్టే. ఒకవేళ మనం నిందించినట్లయితే పరమాత్మను నిందించినట్టు. అందుకని ఎదటి మనిషి ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తిట్టినా మనం సైలెంట్గా ఉంటే మనకి ఆ పాపము అంటదు. వాళ్ళు చెప్పు 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 అని రెచ్చగొట్టినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నంతసేపు ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటాం. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే ఆ యోగులు, మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది అన్నమాట. ఎప్పుడు మనం ఎవరు ఏం మాట్లాడినా చెవులకు వినబడినట్టుగా, మనసుకు తీసుకోకుండా ఉన్నట్టయితే అది అలవాటు చేసుకోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఆ పాపం మనకు అంటించుకోకుండా ఉండాలి అంటే మనం ఇతరులని నిందించకుండా ఉండాలి. అదే పద్యం భావం మనం బోర్డు మీద కూడా రాసుకొని నేర్చుకున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు. విడువదెన్నటికి విశ్వమందు విడువదెన్నటికి విశ్వమందు. పరుడుగాడు పరమాత్మయోనయా. పరుడుగాడు పరమాత్మయోనయా.
ఏమనుకుంటున్నాం మనం? పరాయివాడే కదా. పరుడు అంటే పరాయివాడే కదా. అయినా మనల్ని అన్నాడు కదా, మనం ఎందుకు అనకూడదు అనుకుంటాం. కానీ పరుడు కాదు, పరమాత్మ ఎవనయ్యా. మనలో ఎలా పరమాత్మ ఉన్నాడో అవతల వ్యక్తిలో కూడా అలాగే పరమాత్మ ఉంటాడు. ప్రతి వస్తువులోనే మనం చూసాం. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి రావడం చూసాం మనం. భక్త ప్రహ్లాదుడు పిలవగానే ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పగానే అందులో నుంచి విష్ణుమూర్తి రావడం మనం కళ్ళారా చూసాం కదా, సినిమాల్లో. కళ్ళారా అంటే అలాంటివన్నీ మనం ఎక్కడో చూసి నేర్చుకునేవే కదా. సినిమా తీసినంత మాత్రం అది తప్పు అని అనలేం కదా, కాదు అని ఎలా కొట్టి పారేయగలం? ఏవైనా సరే చరిత్ర అంతా కూడా మనం చదువుకుని బుక్స్లోనో సినిమాల ద్వారానే కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు పరుడుగాడు పరమాత్మ ఎవనయ్య. పరాయవాడే కదా అని మనం ఒక మాట అంటే ఆ పరమాత్మ అన్నట్టే అన్నమాట. ఈశ్వరాభిరామ వేలవేయ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడు నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు. అతడు పరమాత్మ స్వరూపమే. అతడు పరమాత్మ స్వరూపమే.
ఇతరుల వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. సరే, పద్యము భావం చూస్తున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాదు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న నాడు మనము ఎవరిని నిందించము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? రోజు అడగడం ఎందుకు, బాగుంటాం కదా అంటారా? అవును, అది నిజమే. అందరూ బాగుండబట్టే కదా మన పద్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకని ఈరోజు ఒక పద్యంతో వచ్చాను. ఈ పద్యం రాసుకుందాం. ఈ పద్యం అంటే అది: పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు వేమన్ గారు? వేమన్ని ఫస్ట్ పొగుడుతున్నాం కదా మనం. ఏమని? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అని రోజు వేమనని పొగిడి మనం తాత్పర్యం మొదలు పెడుతున్నాం కదా. ఇవాళ కూడా అలాగే. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. మరి వాళ్ళు తిట్టారు కదండి, వాళ్ళు కొట్టారు కదండి అంటే మనం పాపం చెయ్యకూడదు అంటే కనుక అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని నిందించకుండా ఉంటే మనకి పాపం తగలకుండా ఉంటుంది. వాళ్ళు నిందించారు కదా అని మనం కూడా ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టామో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. ఏదైతే మనం ఇతరులను నిందించామో, అవతల వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపామంటే అది మన తప్పు అవుతుంది. ఆ పాపం మనల్ని ఎప్పటికీ వదిలిపోదట. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో అతడు మనిషి కాదు, పరమాత్మ స్వరూపుడు. మనలో ఎలా అయితే పరమాత్మ దాగి ఉన్నాడో ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి వస్తువులోనూ కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. కనుక ఎవరిని మనం ఎలా మాట్లాడుతున్నా ఆ పరమాత్మని మాట్లాడినట్టే, పరమాత్మతో మాట్లాడినట్టే. ఒకవేళ మనం నిందించినట్లయితే పరమాత్మను నిందించినట్టు. అందుకని ఎదటి మనిషి ఎంత నిందించినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తిట్టినా మనం సైలెంట్గా ఉంటే మనకి ఆ పాపము అంటదు. వాళ్ళు చెప్పు 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 అని రెచ్చగొట్టినా సరే మనం ఏమీ మాట్లాడకుండా ఉన్నంతసేపు ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటాం. కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటే ఆ యోగులు, మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది అన్నమాట. ఎప్పుడు మనం ఎవరు ఏం మాట్లాడినా చెవులకు వినపడినట్టుగా, మనసుకు తీసుకోకుండా ఉన్నట్టయితే అది అలవాటు చేసుకోగా అలవాటు అవుతుంది. కాబట్టి ఆ పాపం మనకు అంటించుకోకుండా ఉండాలి అంటే మనం ఇతరులని నిందించకుండా ఉండాలి. అదే పద్యం భావం మనం బోర్డు మీద కూడా రాసుకొని నేర్చుకుందాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు పరుల దిట్టనంత
పాపకర్మం బబ్బు. విడువదెన్నటికి విశ్వమందు. విడువదెన్నటికి విశ్వమందు. పరుడు పరుడు కాదు పరమాత్మ యోనయా. పరుడు పరుడుగాడు పరమాత్మ యోనయా. ఏమనుకుంటున్నాం మనం? పరాయివాడే కదా. పరుడు అంటే పరాయివాడు, పరాయివాడే కదా. అయినా మనల్ని అన్నాడు కదా, మనం ఎందుకు అనకూడదు అనుకుంటాం. కానీ పరుడు పరుడు కాదు పరమాత్మ యోనయ. మనలో ఎలా పరమాత్మ ఉన్నాడో అవతల వ్యక్తిలో కూడా అలాగే పరమాత్మ ఉంటాడు. ప్రతి వస్తువులోనే మనం చూసాం. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి రావడం చూసాం మనం. భక్త ప్రహ్లాదుడు పిలవగానే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడని చెప్పగానే అందులో నుంచి విష్ణుమూర్తి రావడం మనం కళ్ళారా చూసాం కదా, సినిమాల్లో. కళ్ళారా అంటే అలాంటివన్నీ మనం ఎక్కడో చూసి నేర్చుకునేవే కదా. సినిమా తీసినంత మాత్రం అది తప్పు అని అనలేం కదా, అది కాదు అని ఎలా కొట్టి పారేయగలం? ఏవైనా సరే చరిత్ర అంతా కూడా మనం చదువుకుని బుక్స్లోనో సినిమాల ద్వారానే కదా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు పరుడు పరుడుగాడు పరమాత్మ యోనయ. పరాయవాడే కదా అని మనం ఒక మాట అంటే ఆ పరమాత్మ అన్నట్టే అన్నమాట. ఈశ్వరాభిరామ వీరవేర. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. ఇతరులను ఎప్పుడు నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు.
పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతరులు ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. అతడు పరమాత్మ స్వరూపమే. ఇతరుల వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. సరే, పద్యము భావం చూస్తున్నాం. పరుల దిట్టనంత పాపకర్మం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరుడుగాదు పరమాత్మ యోనయ విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. దాని వలన పాపము వచ్చును. ఆ పాపము వారిని ఎన్నటికీ వదిలిపోదు. నీకంటే ఇతర వ్యక్తులు మాత్రమే కాదు, అతడు పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న నాడు మనము ఎవరిని నిందించము.